ఒక చిన్న పల్లెటూరిలో ఓ కుటుంబం ఆనందంగా జీవించేది. ఆ కుటుంబంలో నాన్న రాజయ్య, అమ్మ లక్ష్మి, ఇద్దరు పిల్లలు సునీల్, అనిత. వాళ్ళు సాదాసీదా జీవితం గడిపేవారు. రాజయ్య కూలీ పనులు చేసేవాడు. లక్ష్మి ఇంట్లో జాగ్రత్తగా చూసుకునేది. జీవితం అంతా కష్టసుఖాలతో సాగిపోతుండగా వాళ్ళ ఇంటి వెనక తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఒకరోజు ఆ చెట్టుపై ఒక రామచిలుక వచ్చి గూడు కట్టింది. అది చాలా అందమైన చిలుక. ఎర్రని ముక్కు, పచ్చని రెక్కలు, మెరుస్తున్న కళ్ళు. ప్రతి ఉదయం అది రామరామ అని మధురంగా కూసేది. పిల్లలు సునీల్, అనిత ఇద్దరికీ ఆ చిలుక అంటే చాలా ఇష్టం. వాళ్ళు ప్రతిరోజు తిండి గింజలు, బియ్యం గింజలు తీసుకువచ్చి చెట్టు కింద వేసేవారు. చిలుక ఆనందంగా వాటిని తినేది, రెక్కలు ఆడించేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిలుక వాళ్ళ కుటుంబానికి మంచి స్నేహితురాలైపోయింది. ఎప్పుడు ఎవరికైనా బాధ వచ్చినా ఆ చిలుక మధురంగా కూసి వాళ్ళ మనసు పులకరింపచేసేది. ఒకరోజు సునీల్ పాఠశాలలో పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకొని విచారంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో చిలుక చెట్టు మీద కూసింది. పని చేస్తే ఫలితం తప్పదు, ప్రయత్నించు బిడ్డ అనిపించినట్టుగా. సునీల్ నవ్వి, అవును చిలుక, ఇక బాగా చదువుతాను అని చెప్పాడు. అలా రోజులు గడుస్తుండగా ఒక వేసవిలో గ్రామంలో భయంకరమైన ఎండలు. చెట్లు ఎండిపోయాయి, పంటలు వాడిపోయాయి, రాజయ్య పనులు లేకపోయాయి, ఇంట్లో ఆహారం తక్కువైంది. లక్ష్మి బాధపడుతూ, ఏం చేద్దామండి, పిల్లలకు తినడానికి ఏమీ లేదు అంది. ఆ రాత్రి రామచిలుక చెట్టు మీద కూర్చొని వాళ్ళ మాటలు విన్నది. మరునాడు ఉదయాన్నే అది దూరం ఎగిరిపోయింది. రోజు మొత్తం కనిపించలేదు. సాయంత్రం తిరిగి వచ్చింది. దాని ముక్కులో ఒక చిన్న బంగారు నాణెం. అది నేరుగా సునీల్ ముందు పడేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజయ్య నాణెం చూసి ఇది ఎక్కడ దొరికిందో అన్నాడు. లక్ష్మి భయపడి, ఈ చిలుక తెచ్చింది అంది. అలా ఆ చిలుక ప్రతిరోజు ఒక నాణెం తెచ్చేది. కుటుంబం క్రమంగా ఆ నాణాలతో జీవనం సర్దేసుకుంది. పిల్లలు మళ్ళీ చదువులు మొదలుపెట్టారు. కానీ రాజయ్య మనసులో ఒక ఆశ పుట్టింది. చిలుక ఒక్కో నాణెం తెస్తుంది, దీని దగ్గర ఇంకెంత బంగారం ఉందో చూద్దామని ఆలోచించాడు. ఒకరోజు రాత్రి చిలుక నిద్రలో ఉన్నప్పుడు రాజయ్య గూడు దగ్గరికి వెళ్ళి బుట్టతో ఆ చిలుకను పట్టుకున్నాడు. లక్ష్మి అడ్డుకుంది. అలా చేయకండి, అది మనకు సాయం చేసింది అంది. కానీ రాజయ్య మాట వినలేదు. ఇది ఎక్కడి నుంచి బంగారం తెస్తుందో నేను తెలుసుకోవాలి అని గట్టిగా అన్నాడు. మరుసటి ఉదయం చిలుకను అడిగాడు, బంగారం ఎక్కడ దొరుకుతుంది చెప్పు, లేదంటే వదలను. ఆ చిలుక బాధగా చూసి, నువ్వు ఆశపడకపోతే నేను ఎప్పటికీ నీకు స్నేహితురాల్ని, కానీ ఇప్పుడు నీ మనసు మారిపోయింది అంది. అది రెక్కలు విప్పుకొని ఎగిరిపోయింది. ఆ రోజు నుంచి ఆ చిలుక తిరిగి రాలేదు. రోజులు గడిచే కొద్దీ ఆ కుటుంబం మళ్ళీ పేదరికంలోకి జారిపోయింది. రాజయ్యకు పశ్చాత్తాపం కలిగింది. ఒకరోజు అతను చెట్టు కింద కూర్చొని కళ్ళల్లో నీరుతో, రామచిలుక, నిన్ను నమ్మలేక తప్పు చేశాను. నువ్వు ఇచ్చిన బంగారం కంటే నీ ప్రేమే మాకు ఎక్కువ విలువైనది అన్నాడు. ఆ సాయంత్రం గాలి మెల్లగా వీస్తూ ఉండగా చెట్టు మీద నుంచి చిలుక కూయడం వినిపించింది. మానవుడు ఆశపడకూడదు, ప్రేమే నిజమైన సంపద. రాజయ్య నవ్వి, ఇది మన రామచిలుకే అన్నాడు. కానీ ఆ చిలుక మళ్ళీ కనబడలేదు. ఆ తర్వాత రాజయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడు. పిల్లలు బాగా చదువుకున్నారు. లక్ష్మి ప్రతిరోజు చెట్టు కింద కొంచెం గింజలు వేసి ఎప్పుడైనా వస్తే తినిపించాలి మన రామచిలుకకు అనేది. ఇలా ఆ కుటుంబం ఆ చిలుక నేర్పిన నీతి, ఆశ కంటే ప్రేమ, కృతజ్ఞత ఎక్కువ విలువైనవి, జీవితాంతం గుర్తుంచుకుంటాయి. కథలో నీతి, ఆశ మనసుని అందును చేస్తుంది, కృతజ్ఞతను గుర్తుంచుకునేవాడే నిజమైన సంతోషాన్ని పొందుతాడు.